రైతోళ్ళు సాలు పోసి సాగారు సౌరోళ్ళు ఏలు పోసి ఎల్లారు రైతోళ్ళు సాలు పోసి సాగారు సౌరోళ్ళు సామల సోళ్ళు లెత్తనాలు పట్టుకుని సామల సోళ్ళు లెత్తనాలు పట్టుకుని ఏరు పోసి ఎల్లారు రైతోళ్ళు సాలు పోసి సాగారు సవరోళ్ళు. అబ్బా నా పంట ఎంతో బాగా పండింది. అమ్మా ధాన్యలక్ష్మి, ఇన్నాళ్ళకి నన్ను కరుణించావా తల్లి. ఎంత బాగా పండింది. నా కట్టాలన్నీ తీరిపోతాయి. నా బిడ్డనే ఇంకా బాగా చదివించుకోవచ్చు. నన్ను కరుణించావా తల్లి. ఒరే రామయ్య, చూడరా నా పంట, చూడరా ఎంత బాగా పండిందో చూడరా. మన బిడ్డనే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయొచ్చురా రామయ్య. అమ్మా ధాన్యలక్ష్మి, ఇన్నాళ్ళ కరుణించావా తల్లి. అప్పులన్నీ తీర్చేసుకుంటాను. అయ్యో అయ్యో వాన, అయ్యో తుఫాన్లో ఉంది నా పంట. అయ్యో నా పంట అంతా నీరు మునిగిపోయింది. దేవుడా, రైతులు ఎంతో కష్టపడి పండించి మామూలుగా ఉన్న మంచిగా ఉన్న పంటకే రేటు రావట్లేదే. ఇప్పుడు తడిసిపోయిన పంటకే రేటు వస్తుందా? దేవుడా, ఎందుకయ్యా నాకు ఎంత కష్టం తీసుకొచ్చావు? నా బిడ్డ ఫీజు ఎలా కట్టుకోవాలి? అప్పులు ఎలా తీర్చుకోవాలి? చేతికి వస్తుంది అనుకున్న పంట అంతా నీటి పాలు చేస్తావు కదయ్యా. నా సీతాలు, మా భార్య సీతాలతో ఏమని చెప్పుకోవాలయ్యా? నేను ఎంత అన్యాయం చేసావు ఏంటయ్యా? సీతాలు, ఓ సీతాలు, ఇలా రాయే, ఆకలేస్తుంది, అన్నం పెట్టవే సీతాలు. I request the team to please switch off the ads. సీతాలు, దేవుడు మనకి అన్యాయం చేశాడు సీతాలు. చేతికొత్తది అనుకున్న పంట అంతా నీటి పాలైపోయింది సీతాలు. మన ఆనంద్ గారి ఫీజు ఎలా కట్టాలో అర్థం కావట్లేదే సీతాలు. ఖాళీ లేదు కదా. నువ్వెందుకే బెంగపడుతున్నావు? నువ్వేం బెంగపడుకో. మన ఆనంద్ గారి ఫీజు అప్పు చేసేనా కట్టేద్దాం, సరేనా? నువ్వు బెంగపడకమ్మా. మనమే బెంగెట్టుకుంటే ఆడు ఏమైపోతాడు సీతాలు. నువ్వు బెంగపడుకో. అవునే సీతాలు, నువ్వు అన్నం తిన్నావా? ఎందుకు తింటావులే? కొడుకు మీద బెంగతోటి అన్నం తినడం మానేస్తారా? దా 2 ముద్దలు నేను తినిపిస్తా. దా 2 ముద్దలు తినమ్మా. దా నేను తినిపెట్టినా కదా. దా తిను 2 ముద్దలు. ఇంకొక ముద్ద. దా. మన ఆనంద్ గారి కోసమని జంతికలు సున్నుండలో చేసావా? ఎంత తిట్టమే నీ కాడంటే. రేపు మన ఆనంద్ గారి ఫీజు కట్టడానికి కాలేజీకి వెళ్తాను కదా, అప్పుడు ఇస్తాను, సరేనా? నువ్వు ఇంకొక ముద్ద తిందా. దా అమ్మా, దా తిను. రేపు నా కొడుకు ఫీజు కట్టడానికి కాలేజీకి వెళ్తాను. ఎలా ఉన్నాడో ఏటోడు, బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటాడు. రామ్గఢ్ రాడు కదా. అమ్మయ్యా, నా కొడుకుని చూడటానికి ఈ రోజు కాలేజీకి వెళ్తున్నాను. అది బాగానే ఉంటాడు. ఒరే రామయ్య, అవునరా, నీ కూతురు కూడా నా కొడుకు చదివే కాలేజీలోనే కదా చదువుతుంది. పదరా మరి కలిసి వెళ్దాం. అరే రామయ్య, మన బిడ్డల సుఖం కంటే మనకేం కావాలరా? వాళ్ళు బాగానే ఉంటే మనం అందరం కూడా చాలా బాగుంటాం రా రామయ్య. అరే రామయ్య, అవునరా, మర్చిపోయాను. నా కొడుక్కి ఏదో ఫంక్షన్ ఉందంట, కొత్త బట్టలు కొనమన్నాడు రా. నువ్వు వెళ్ళి నీ కూతురు చూడటానికి వెళ్ళు, నేను కొత్త బట్టలు కొనుక్కుని తీసుకొస్తాను, సరేనా? నువ్వు వెళ్ళు. ఇప్పుడు బట్టల షాప్ ఎక్కడ ఉందో ఏంటో. బాబు, మా కొడుకు ఆనంద్ బాబు, ఒకే 1 సంవత్సరం ఉంటాయి, బట్టలు చూపించండి. బాబు, ఆ నీలం రంగు సొక్క ఒకసారి తీసుకురండి బాబు. నీలం రంగు సొక్క అంటే మా ఆనంద్ గారికి చాలా ఇష్టం బాబు. ఎంతైంది బాబు? నా కొడుకుని చూడడానికి వెళ్తాను. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? హలో రామయ్య, నీ కూతురు చూడటానికి వెళ్ళావా?
రామయ్య ఏం మాట్లాడుతున్నారా? నా కొడుకు ఆనంద్ ఊరేసుకున్నాడా? రామయ్య తెలిసి మాట్లాడుతున్నావా? అరే పెద్ద హాస్పిటల్గా వస్తున్నాను. నా కొడుకు ఆనంద్ ఊరేసుకున్నాడు. అటు బాగా చదువుకుంటాడు. ఎక్కడుందో ఈ పెద్ద హాస్పిటల్ ఎక్కడుందో? బాబు నా కొడుకు ఆనంద్ బాబు ఊరేసుకున్నాడట. ఎక్కడున్నాడు బాబు? వెళ్తాను బాబు. ఆడెందుకు ఇలా చేస్తాడు? నా ఆనంద్ గాడు ఎందుకు ఇలా చేస్తాడు? చేయడు. ఆడయ్యి ఉంటాడు. ఆనంద ఎందుకు ఇలా పడిపోయాను? ఆనంద అరే ఆనంద లేరా? సరే నా కొడుకు ఎందుకు సార్ ఊరేసుకున్నాడు? సారు చెప్పండి సారు. నా కొడుకు ప్రేమ కోసం ఊరేసుకున్నాడా? ఆనంద ఎరా ప్రేమ కోసం ఊరేసుకున్నావా? నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుని నీ మీదే పాడాలు పెట్టుకుని బతుకుతున్న మమ్మల్ని అన్యాయం చేస్తావట్రా? ఆనంద లేరా? ఒరే పట్నంకి వెళ్తానన్నా, పట్నంకి వెళ్ళి బాగా చదువుకుంటానన్నా అంటే నా కొడుకు కదా, నా కొడుకు చదువుకుని ప్రయోజకుడు అవుతాడు కదా అనుకుని అని పట్టణంలోకి వెళ్ళి చదివిస్తే మమ్మల్ని నువ్వు నా మోసం చేసావు కదరా? ఆనంద్ లేరా? మీ అమ్మకి నేను ఏ సమాధానం చెప్పను నాన్న. పిచ్చిదిరా అది. నీకోసమని జంతికలు సున్నట్లు కూడా తీసుకొచ్చిందిరా. ఆనంద్ లేరా? ఒరే ఆనంద్ లేరా? నీ కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాను నాన్న. ఆనంద్ లేరా? ఆనంద్ బిడ్డలారా మీ తల్లిదండ్రులు మోసం చేయమాకండి అయ్యా. మీ మీదే పానాలు పెట్టుకున్న వాళ్ళని మోసం చేయమాకండి అయ్యా. ప్రేమలని చెడు అలవాట్లని బానిసలయ్యి మీ తల్లిదండ్రులు కడుపులు కాల్చకండి అయ్యా. బిడ్డలందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. మీ తల్లిదండ్రులు మోసం చేయొద్దయ్యా. మీ తల్లిదండ్రులు మోసం చేయొద్దయ్యా. మీ తల్లిదండ్రులు